హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ బోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్తో వచ్చామండి. నేను మీ డాక్టర్ సి శివనరసింహారెడ్డి. సో, మన టాపిక్ వచ్చేసి కొద్దిమందికి ఎంఆర్ఐ చేయించుకోవచ్చా లేదా అనేది కొన్ని డౌట్స్ ఉంటాయండి. అందులో ఎస్పెషల్లీగా ముందు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి ప్లేట్స్ కానీ, స్క్రూస్ కానీ అలా ఉన్నప్పుడు శరీరంలో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో, ఇది రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ అన్నట్టు. సో, దాని గురించి మొత్తం ఒక టాపిక్ చేద్దామని అనుకున్నాను. సో, ఇలా కుదిరిందనమాట. మెయిన్‌గా వచ్చేసి ఎవరెవరు కాంట్రా ఇండికేటెడ్ అంటే ఎంఆర్ఐ చేయించుకోవడానికి కుదరదు అనే కండిషన్స్ ఏవేవి అనేది చూద్దాం. ఫస్ట్‌దొచ్చేసి మనకి కార్డియాక్ పేస్ మేకర్స్ అంటే హార్ట్ సంబంధం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎవరికైనా పేస్ మేకర్స్ వేసి ఉంటే వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకోకూడదు. రెండవది కాక్లియర్ ఇంప్లాంట్స్. ఎవరిలో అయితే ఈ హియరింగ్ లాస్ లేదా డెఫ్‌నెస్ ఉన్నప్పుడు వాళ్ళల్లో కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి ఉంటే, ఆ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంఆర్ఐ చేయించుకోకూడదు. ఇది కంప్లీట్‌లీ కాంట్రా ఇండికేటెడ్. మూడవదొచ్చేసి ఏదైనా మ్యాగ్నెటిక్ డివైసెస్ తీసుకొని ఎంఆర్ఐ చేయించుకోకూడదు. ఇది కూడా కాంట్రా ఇండికేటెడే అండి. నెక్స్ట్ నాలుగవదొచ్చేసి మనకి కార్డియాక్ వాల్వ్స్, మెటాలిక్ వాల్వ్స్ ఇవి వేసిన వాళ్ళల్లో కూడా కాంట్రా ఇండికేటెడే అనండి. ఐదవదొచ్చేసి ఎవరైనా సరే కంటిలో కానీ ఏదైనా ఈ ఐరన్ మెటీరియల్‌తో ఫారిన్ బాడీ ఏదైనా సరే శరీరంలో ఉన్నప్పుడు కూడా బెటర్ మనము ఎంఆర్ఐ చేయించుకోకుండా ఉండడమే మంచిది. సో, ఇవండి మెయిన్‌గా కాంట్రా ఇండికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనము రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ ఏవేవి అనేది తెలుసుకుందాం. రిలేటివ్ కాంట్రా ఇండికేషన్ అంటే ఇది చేయొచ్చు, చేయించకపోవచ్చు. అంటే ఎంఆర్ఐ చేయించుకునే అవకాశం ఉందని అనుకోవాలి. ఖచ్చితంగా మనకి ఎవిడెన్సెస్ అంటూ ఏం లేవండి. మొదటిది వచ్చేసి క్లాస్ట్రోఫోబియా. కొద్దిమందికి ఏంటంటే ఈ ఎంఆర్ఐ అనేది ఒక క్లోజ్డ్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. సో, వీళ్ళు ఎంఆర్ఐ చేయించుకోవడానికి ఇష్టపడరు. అలా అని కాంట్రా ఇండికేటెడ్ అయితే కాదు. దీన్ని రిలేటివ్ కాంట్రా ఇండికేషన్ అంటాము. సో, ఈ క్లాస్ట్రోఫోబియా ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. రెండవదొచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ. ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. వీళ్ళు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే చేయించుకునే అవకాశం ఉంది. అంటే కానీ మనకి ఏంటంటే దీంట్లలో ఏవి మనకి స్టడీస్ అనేవి లేవండి. ఇది సేఫా, అన్‌సేఫా అనేది ఎక్కువ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో, ఇది మాక్సిమం అవాయిడ్ చేయమంటారు. కానీ ఏదైనా నెసెసిటీ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఎలాంటి కాంట్రా ఇండికేషన్ లేనటువంటివి కండిషన్స్ ఏవేవి అంటే ఫస్ట్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్. ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ ఉన్నవాళ్ళు ఎంఆర్ఐ చేయించుకోకూడదని ఏమీ లేదు. ఎందుకు అంటే మెయిన్‌గా మనం వాడే స్టెయిన్‌లెస్ స్టీల్ ఇంప్లాంట్ కానీ, టైటానియం ఇంప్లాంట్ కానీ ఇవన్నీ అలాయ్స్ అండి. సో, వీటి వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. కొద్దిగా ఎప్పుడన్నా అయితే హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ అదే దానివల్ల అది చేయించుకోకూడదంట అని ఎవరన్నా చెప్పి ఉన్నా అది తప్పే అండి. ఏం కాదు, చేయించుకోవచ్చు. రెండోదొచ్చేసి డెంటల్ ఫిల్లింగ్స్ లేకపోతే డెంటల్ ఇంప్లాంట్స్. ఇది కూడా కాంట్రా ఇండికేషన్ అంటూ ఏమీ లేదు. సో, మీరు ఏదైనా అలా ఉన్నా గూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్‌దొచ్చేసి ఈ టాటూస్ వేయించుకునే వాళ్ళలో గూడా ఈ మెటాలిక్ డైస్ వాడుతూ ఉంటారు. సో, ఇది మెటాలిక్ డైస్ ఉన్నవాళ్ళు అంటే ఈ రకరకాల కలర్స్ రావడానికి టాటూస్‌లో మెటాలిక్ డైస్ వాడతారు. సో, వీళ్ళు కూడా చేయించుకోవచ్చు. ఎందుకంటే ముందు కాలంలో మనకు ఈ కలర్ రావడానికనేది హెవీ మెటల్స్ వాడేవాళ్ళండి. ఇప్పుడు అంత హెవీ మెటల్స్ ఏం వాడట్లేదు. సో, ఇప్పుడున్న కండిషన్స్‌లో చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైసెస్. ఇవన్నీ కాపర్‌తో చేసి ఉంటాయండి. సో, అలా ఏదైనా ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైసెస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. సో, అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకి కాలిసిస్టెక్టమీ క్లిప్స్ అంటామండి. ఇలా అంటే ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ మన చేసే చేసే కండిషన్స్‌లో మనకి ఈ క్లిప్స్ వేస్తారు.
అలా ఉన్న వాళ్ళకు కూడా ఏమీ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. వాళ్ళు కూడా హ్యాపీగా ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. సో, ఇదండి మనం తెలుసుకోవాల్సింది. సో, ఏ ఏ కండిషన్స్‌లో ఎంఆర్ఐ చేయించుకోవచ్చు, ఏ ఏ కండిషన్స్‌లో ఎంఆర్ఐ చేయించుకోకూడదనేది మీకు అవుట్‌లైన్ అనేది పూర్తిగా చెప్పాననుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.